షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అబ్బాయిలు ఏడవకూడదు, ఏడుస్తున్నావేంటి ఆడపిల్లలాగా అంటారు. అంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉండదా వాళ్ళకి? ఆ పెయిన్ని కంట్రోల్ చేసి చేసి హోల్డ్ చేసి పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యయ్యో నువ్వేంట్రా ఏడుస్తున్నావు అనేస్తారు. అబ్బాయిలు ఏడవకూడదా? ఎందుకు ఏడవకూడదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్ అండి. సో అబ్బాయిలు ఏడవకూడదా అండి? అంటే అమ్మాయిలు మాత్రమే ఏడవాలి? వై నాట్? మనం సొసైటల్గా అబ్బాయిలని అట్లాగా చేసాం. లాట్ ఆఫ్ ప్రెషర్. నిజంగా చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది మేల్స్ సఫర్ జస్ట్ టు క్యారీ విత్ ద లైఫ్, అట్లా తట్టుకుని నిలబడతారు. అసలు కొంతమందిని చూస్తే నిజంగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. వాళ్ళకు ఉండే ప్రెషర్స్కి దే స్టిల్ స్మైల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అట్లా మోసుకుంటూ వెళ్తారు. అటు వైఫ్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది, ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది. మీరు నమ్మరు, అబ్బాయిలకి ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకి అత్త నుంచో ఒక మామ నుంచో ఏదో టార్చర్ ఉందో ఇన్లాస్ సైడ్ నుంచి, అబ్బాయిలకి ఈ రోజుల్లో ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్. ఓకే. అండ్ అట్లా ఎన్ని తీసుకున్నా సరే, ఆఫీసుల్లో ప్రెషర్ కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల బాధ్యతలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు కానీ, తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే ఎన్ని రకాలుగానో ప్రెషర్ వస్తుంది. అండ్ సమ్టైమ్స్ దే అట్లా బ్రేక్ అయిపోతారు. కానీ ఒక అబ్బాయి ఏడుస్తాడా అనే ఒక జస్ట్ సొసైటల్ ఒక నామ్ కోసం ఏడుపు కంట్రోల్ చేసుకుని ఉంటారన్నమాట. నిజంగా క్లినికల్గా చూస్తే క్రయింగ్ ఇస్ అ గ్రేట్ ఎమోషనల్ రిలీఫ్. ఏడిస్తే చాలా ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. అండ్ దాన్ని ఎమోషనల్ కెథరిసిస్ అంటారు, వేర్ లోపల లాట్ ఆఫ్ ఎమోషన్ ఉండి ఏడిస్తే చాలా రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, ఇట్స్ సైంటిఫిక్ ఫిలాసఫీ, అది సైంటిఫిక్ లాజిక్ అది. ఓకే. సో పాయింట్ ఏంటంటే, అసలు ఏ విషయమైనా ఎవరైనా ఏడవచ్చా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మనం ప్రయారిటీగా అబ్బాయిలకు పెడుతున్నాము, బట్ అసలు ఏడవచ్చా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏడుపు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ హయ్యెస్ట్ ఎమోషన్. ఓకే. ఎవరి కోసమైనా కన్నీరు కార్చడం అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. సో దానిని మీరు దేనికోసం వాడుతున్నారు అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. ఎవరైనా కానీ, ఈరోజు నుంచి అమ్మాయిలు చూసినా అబ్బాయిలు చూసినా, అసలు ఏ విషయాన్నైనా అంత ఏడ్చేసే అంత సీన్ ఆ విషయానికి ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఇది అబ్బాయిలు తొందరగా యాక్చువల్ గ్రహిస్తారు. దట్ దేనికైనా సరే అరే ఏం కాదు బై ముందుకెళ్దాం అనే ఒక ఈజీ యాటిట్యూడ్తో ఉంటుంది కాబట్టి చాలా మటుకు తట్టుకుంటారు. బట్ అదే పెట్టుకుని ఇంకా ఎంత బర్డెన్ అయినా వేయడం, ఎంత లోడ్ అయినా తీసుకునేటట్టుగా తయారు చేస్తారు. బట్ మనం ఏడుస్తున్నాము అంటే నిజంగా ఆ ఏడ్చే దానికి అంత వర్త్ ఉండేటట్టు అయితేనే మన ఎమోషన్ని మనం కన్నీటి ద్వారా బయటకు పెట్టాలి. ఓకే. లేకపోతే చాలా మటుకు ఆ ఎమోషన్ని లోడ్ చేసి మన లోపల భారం అయిపోతుంది. అండ్ అది ఇంకొక ఫార్మాట్లో బయటకు వస్తుంది. మనం కన్నీళ్ళ ద్వారా బయటకన్నా పోవాలి, లేదా కోపంగానో ఆవేశంగానో సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ గానో బయటకు వెళ్తుంది. ఎనీ స్టోర్డ్ అప్ ఎమోషన్, ఎనీ స్టోర్డ్ ఎమోషన్ తీసుకోండి, ఎనీథింగ్. ఓకే. అది ఖచ్చితంగా ఒక రూపంలో మన శరీరం నుంచి బయటకు వస్తుంది. అది నువ్వు ఈజియెస్ట్ ఫార్మాట్లో బయటకు పెట్టుకుంటే బెటర్. క్రయింగ్ ఈజ్ అ హార్డెస్ట్ ఫార్మాట్. ఓకే. ఏడుపు అనేది నిజంగా నీ లోపల చాలా జరిగి బర్స్ట్ అవుట్ అయ్యి ఏడుపు రావాలి, కానీ ప్రతి దానికి ఏడవడము ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఓకే. ప్రతిదానికి చిన్న విషయాలకు ఏడు. సో ఏడుపు అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. అండ్ అది ఎలాంటి ఫీచర్స్లో పెడుతున్నాం, ఎలాంటి వాటికి. నిజంగా బాగా వెరీ క్లోజ్ మనిషి మన నుంచి దూరం అయిపోయాడు, డెఫినెట్లీ ఏడుపు వస్తుంది, ఒకటి తెలియని ఎమోషన్ వస్తుంది. అట్లా వెరీ రేర్ మూమెంట్స్లో మన ఏడుపు అనేది అవసరం. అంతకు మించి ఏది. సో ఏడుపు ఈజ్ అ హైయెస్ట్ ఎమోషన్. దానికి తగ్గట్టుగా నేను ఎమోషన్ని దాచిపెట్టుకోను. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఎమోషన్ ఆ రోజు క్లియర్ చేసేసుకోండి. ఇది మేము ఎప్పుడు నేర్పిస్తాం, దట్ యూ స్టోర్ ఎమోషన్. ఆ ఎమోషన్ని నీకు ఎక్స్ప్రెస్ చేసే విధానము రాకపోయేసరికి అది బాడీ అంతటినీ విషం చేసేస్తుంది. సో ఎనీ ఎమోషన్, నీకు కోపం కావచ్చు, ఎవరి మీద జెలసీ కావచ్చు,
మనకి తెలియకుండానే మన లోపల బాధ కావచ్చు, అరే నాకు ఆపర్చునిటీ రాలేదని ద పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అంటే నా బాస్ నాకంటే పక్కనోడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనే ఒక పర్సీవ్డ్, నిజంగా బాస్కు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఆ పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీస్లో కూడా ఎమోషన్స్ దాచుకుంటాం. ఓకే. ఓకే, ఆ స్టోర్డ్ ఎమోషన్స్ని ఎప్పుడూ ఉంచకూడదు. బేసిక్గా అంటే ఇందాక మీరు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్లో వాళ్ళ మదర్ చనిపోతే ఆయన కామ్గా కూర్చుంటాడు, ఏడవడు. నా వల్లే జరిగిపోయింది అందుకే ఇట్లా జరిగింది అనే ఒక బాధతోటి అలా కూర్చొని ఉంటాడు. చాలా రోజులు దాచిపెట్టుకొని ఎప్పుడో ఒక రోజు ఏడుస్తాడు. అలా కూడా ఏడవకుండా ఉండే వాళ్ళు ఉండిపోతారు కదా. అంటే లోపల ఎమోషన్ ఉంది, బయటకు బలవంతంగా ఏడుపు కాపుకోవడం ఇస్ రాంగ్ అంటున్నా. ఎస్, నీకు ఎమోషనే లేదనుకో, సో చిన్న విషయాలకి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేని దానికి ఏడవడం వేరు. ఓకే. ఓకే, చిన్నగా ఏదో దెబ్బ తగింది అబ్బా అని ఏడుస్తూ కూర్చున్నారు, దట్ ఈస్ సెన్స్లెస్. ఎట్ ద సేమ్ టైం నాకు చాలా ఎమోషన్ ఉంది కానీ ఏడవను ఈజ్ అ రాంగ్ థింగ్. ఓకే, అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఏడుపు వచ్చేంత సీన్ ఉంటే హ్యాపీగా ఏడవచ్చు, ఏం వీక్నెస్ కాదు. ఏ అబ్బాయికి కూడా అయ్యో ఏడిస్తే వాడు వీక్ ఫెలో అని కాదు. అసలు ఎక్కడ మొదలైందంటారు సార్? అంటే ఎక్కడో అబ్బాయి నిజంగా ఏడవకూడదు. ఎవరు స్టార్ట్ చేశారు? వెరీ రాంగ్ థింగ్. అబ్బాయిలు ఏడవ ఎందుకు వచ్చిందంటే మాస్కులనిటీని చాలా బ్రేవ్గా, ధైర్యంగా ఏడుస్తావా చిన్న అమ్మాయిలాగా అనేటట్టుగా తీసుకొచ్చారు. గాజులు దొడుక్కుని కూర్చున్నావా, ఏడుస్తావా, నువ్వు చీర కట్టుకోరా, ఈ టైప్లో అమ్మాయిలు ఏడుస్తారు, వీక్గా ఉంటారు. అబ్బాయిలు అంటే మాస్కులనిటీ అనేటట్టుగా చూపిస్తారు. ఈ ఆల్ఫా మేల్ వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోయింది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడు స్టోయిక్ ఫిలాసఫీ. ఇది స్టోయిసిజం ఉన్నప్పటి నుంచి ఉంది, లాంగ్ ఎగో. దట్ అబ్బాయిలు ఎప్పుడు మస్కులర్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, చిన్న వాటికి భయపడకూడదు, అండ్ అమ్మాయిల్ని డామినేట్ చేయాలి. ఈ టైప్లో మెంటాలిటీ ఇస్ ఫ్రమ్ వే లాంగ్, ఎప్పటి నుంచో వచ్చింది అది. ఓకే, ఇది మాస్కులైనిటీకి ఏడుపుకి లింక్ పెట్టారు. నువ్వు కూర్చుని ఏడుస్తావా, యుద్ధం చేయి, ఫైట్ చేయి, ఆ టైప్లో. అది ఈ రోజుల్లో ఇట్స్ నాట్ రిలవెంట్. ఓకే, ఫస్ట్. సెకండ్ వచ్చేసి నిజంగా ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటే నిజంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది అమ్మాయికి అబ్బాయికి అని కాదు, దేనికి కూడా అంతే సీన్ ఇవ్వకూడదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ స్టోరేజ్ అవుతున్నప్పుడు నువ్వు దేనికో అంత బాధపడిపోతున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం రావాలి. ఓకే, మనం క్రై చేసినప్పుడు ఆ ఏడ్చి దట్ రిలీజెస్ ఎమోషన్స్ అండ్ నార్మల్ అయిపోయామని అనుకుంటాం. సో చాలా ఇంట్రికేట్గా పట్టుకుంటే అసలు ఏదైనా నన్ను ఎందుకు ఎఫెక్ట్ చేస్తోంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, ఒక 4 years బ్యాక్ వరకు అమ్మాయి లేదు, హ్యాపీగా ఉన్నావు, బతికావు. 4 years నీ లైఫ్లో ఒకళ్ళు జాయిన్ అయ్యారు, మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది, నీకేం కాలేదు అక్కడ, నథింగ్ హ్యాపెండ్. సంథింగ్ హెస్ కమ్, సంథింగ్ హెస్ గాన్. నువ్వు మధ్యలో ఉండి అదంతా ఎమోషనల్లీ దాచిపెట్టుకున్నావు కాబట్టి బాధ. సో ఎనీ బాధ నువ్వే తయారు చేసుకుని, నువ్వే ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, నువ్వే దానికి డ్యామేజ్ అయినట్టు ఫీల్ అయ్యి ఏడుస్తావు. ఎనీథింగ్ తీసుకోండి, ఎనీథింగ్, ఈ ప్రపంచంలో ఏమీ లేకుండా వచ్చాం, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు ఏదో పోయింది, ఏడుస్తాం కూర్చొని. అరే ఏం లేకుండా వచ్చాం రా, వి కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్తో పోతాం, ఏం తీసుకుపోము. దానికి ఏడవాల్సినంత సీన్ లేదు. అంటే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్తో నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంటే మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇల్లు కట్టుకో, మళ్ళీ ఆమె కాకపోతే ఇంకొక లైఫ్లో ఇంకా చాలామంది వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీ ఏడిచినంత మాత్రాన ఏదైనా రిటర్న్ వస్తుంది అంటే అందరం కలిసి ఏడుద్దాం సామూహికంగా, రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆ ఎమోషన్ని తీసుకోనవద్దు, ఆ తీసుకున్న దానికి బాధపడవద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే యూ విల్ స్టార్ట్ జనరేటింగ్ లాట్ ఆఫ్ నెగటివ్ హార్మోన్స్, లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ బాడీ. కెమికల్లీ చాలా అదైపోతాం, ఎమోషన్ దాచిపెట్టి విషం అయిపోతాం బాడీ అంతా. సో నెవర్ డూ దట్. ఓకే, అండ్ ఎప్పుడైనా అట్లా అనిపిస్తే, సపోజిడ్లీ లోపల బాధ ఉంది అండ్ అది బయటకు రావట్లేదు, ఏడుపు రూపంలో కూడా రావట్లేదు, మంచి జాగ్ చేయండి, బిల్డప్ యువర్ బాడీ. ఎప్పుడు అంటుంటాను, వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. సినిమాలో సూర్య కూడా చెప్పిండే అలాగ ఇది, దట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, అబ్సల్యూట్లీ ప్రిపేర్ యువర్ బాడీ. జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, మంచిగా మాస్కులైనిటీ తయారవ్వాలి. దట్ వే నువ్వు యువర్ వీక్నెస్ ఆఫ్ సంథింగ్ హర్టింగ్ మీ, ఏదో నన్ను గుచ్చి బాధ పెడుతోంది అన్నది అవసరం లేదా, ముళ్ళు తీసి పక్కన పెట్టాము, కొంచెం కట్టుకున్నాము, ముందుకెళ్ళిపోయాము లైఫ్లో అనేది రావాలి. నిజంగా ఎమోషనల్ పెయిన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫిజికల్ ఇంజురీ. ఇది
సైంటిఫికల్లీ ఎన్గ్రేవ్డ్ దట్ ఏదైనా దెబ్బ తగిలితే వచ్చే హార్మోన్స్ ఎమోషన్స్తో గుచ్చుకుని వచ్చే హార్మోన్స్ సేమ్ ఉంటాయి, పెయిన్ ట్రాన్స్ఫరింగ్. సో అలాంటి పెయిన్ని గుచ్చుకుంది, ఏదో బాధేసింది, ఎవరో వదిలేశారు, లేకపోతే కట్టుకున్నామంతా కూలిపోయింది, ఏదో జరిగింది, జస్ట్ అది గుచ్చుకుంది, ఆ రోజు బాధ అనిపించింది, జస్ట్ ఆ పిన్ తీసాం పక్కన పడేసాం, మళ్ళీ హీల్ అవుతుంది, మళ్ళీ ముందుకెళ్తాం. ఇది రావాలి. ఇలా లేకుండా చిన్న చిన్న వాటికి బాధపడడం, ఎమోషనల్, నాకు ఏడిస్తే బాగుంటుంది అని ఏడుస్తూ కూర్చోవడం అనేది ఈజ్ కన్సిడర్డ్ వీక్. ఫిజికల్లీ కూడా, హెల్త్ వైజ్ కూడా, ప్రతిదానికి నిజంగా నీ ఏడుపు వచ్చిందంటే ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ రీజన్. అండ్ ఆ స్ట్రాంగ్ రీజన్ చాలా చాలా గట్టిగా ఉండాలి నిజంగా నీ లైఫ్లో. మళ్ళీ అలాంటివి మళ్ళీ జరగవు. ఒకసారి ఏడ్చాడు, మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి ఏడ్చాడు, 4 రోజులకి ఏడ్చాడు అంటే రాంగ్. మా ఒక రీసెంట్గా ఒక కేసు అనమాట. హస్బెండ్ కొడతాడు, ఈమె ఏడుస్తుంది. అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, నేను అందుకని అనలేదే, అందుకని చెప్పలేదే, నువ్వు అర్థం చేసుకోవే నా బాధ అని మళ్ళీ ఒక వారం రోజులు కలుస్తారు. మళ్ళీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ కొడతాడు, మళ్ళీ కొట్టచ్చు, మళ్ళీ ఇంకా ఇదే ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. నెలకి ఎట్లాగైనా 3-4 సార్లు ఏడుస్తానండి అంటారు. సో అలా నీ ఏడుపుకి విలువ పోతుంది. సో ఏడుపు, నువ్వు ఏడ్చావు అంటే ఒక్క చుక్క ఇట్లా వచ్చిందంటే దేర్ షుడ్ బి అ స్ట్రాంగ్ రియాక్షన్ అవ్వాలి మొత్తం అంతా, అప్పుడే ఏడుపు వాల్యూ. ఓకే ఓకే, లేకపోతే ప్రధానికి ఏడుస్తున్నామంటే లైట్ తీసుకుంటాం, వదిలేసే అనుకో. సో డోంట్ డూ దట్. అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు, ఎప్పుడైనా ఇట్లా ఎమోషన్ స్టోర్ అయ్యి నీకు ఏడుపులాగా వస్తుంది అంటే, ఓకే ఏడుపులాగా వస్తుందంటే ఐడెంటిఫై వాట్ ఈస్ కాజింగ్ ఇట్. అంటే నీకు అంత బాధ కలిగేది ఏది ఉంది, అండ్ నీ లోపల ఆ ఏదైతే ఇమేజ్ వాట్ యు హావ్ ప్రిపేర్డ్, సెల్ఫ్ ఇమేజ్ అంటాం. అంటే నేను ఇన్ని రోజులు నమ్మాను, మోసపోయాను అని ఏదైతే ఉందో, నేను ఎందుకు మోసపోకూడదు, నేనేమన్నా స్పెషల్ అవతారమా, నేనేమన్నా మోసపోతాం, అందరూ మోసపోతారు. సో వాట్ అనే ఒక విచక్షణ తెచ్చుకుని బాగా నమ్మాను, క్లోజ్ అయ్యాను, ఎస్ లాస్ట్, ఫీల్ బ్యాడ్, ఒకరోజు ఏడుపు వచ్చింది, కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఓకే, దాన్ని వెంటప్ చేసేసుకుని ఎండ్ చేసేయాలి. ఒకసారి ఏడుపు ఏదైనా వచ్చింది, ఫినిష్, ఇంకా మళ్ళీ ఏడవకూడదు, ఓకే, ఫినిష్డ్ ఆఫ్. లాస్ట్లీ ఈ విషయాన్ని కంటిన్యూస్గా అందరి ముందు ఏడవలేరు కొంతమంది. ఈ పిల్లోస్కి లేకపోతే ఇంట్లో ఉన్న బెడ్షీట్కి తెలిసినంత ఏడుపు బయట ఎవరికి తెలియదు. ఏడుస్తారా, నిజంగా ఏడుస్తాడు తను అంటారు. అంటే బయట ఎవరి ముందు నేను ఏడవలేను, నా పిల్లో ముందే ఏడవగలను. ట్రూ, అది బయట ఏడుపు నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి. ఓకే, నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏడుపు అనే ఆయుధాన్ని వాడద్దు. ఏడుపు అనే ఆయుధము ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వాడిని చూసావా నాకు ఎంత ఎమోషన్ ఉందో అని నమ్మించడానికి వాడకూడదు. ఓకే, నీకు బాధ వేసింది, ఆ బాధ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఏడుపులా వచ్చేసింది, ఫినిష్డ్ ఆఫ్. ఒకసారి నిన్ను అంత బాధ పెట్టింది ఏది నీ జీవితంలో ఉండకూడదు. నాకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతోంది, నేను అది ఎక్కువ రోజులు అక్కడ ఉంచుకున్నాను, నా మూర్ఖత్వం అది. నాకు నొప్పి వచ్చింది ఏడుస్తాను, కానీ అది అక్కడే ఉంది అంటే మూర్ఖత్వం, తీసి పక్కన పడేయాల్సిందే. అలా నిన్ను ఏడిపించేంత బాధ పెట్టేది ఏది నీ జీవితంలో ఉండకూడదు. యాజ్ ఎ లైఫ్ కోచ్ మా పని చాలా ఈజీ తెలుసా, చాలా ఈజీ. అందరి తప్పులు ఎతకడం, అది తప్పు చేయొద్దని చెప్పడం చాలా ఈజీ నిజంగా. కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళది గనక మా మాట విని, సార్ మీరు చెప్పారు నేను ఫాలో అయితే ఒక 41 days అని దీక్ష చేసినట్టుగా 41 days చేస్తే నిజంగా మారుతాయి లైఫ్. అందుకే యాజ్ ఎ లైఫ్ కోచ్గా మాకు వీఆర్ ట్రైన్డ్ టు టెల్ దట్ ఇది రాంగ్, దీన్ని వదిలించుకో. అది ఫస్ట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది, అదేంటి ఇష్టపడిన అమ్మాయిని వదిలేయాలా, లేకపోతే ఈ టైప్లో చెప్తారు చాలా. ఇష్టపడిన అమ్మాయిని వదిలేయలేకపోయినా నువ్వు కష్టపడతావు. నీకు ఒక చెప్పు కొనుక్కున్నావు, చాలా ఇష్టపడవు చెప్పులు కొనుక్కున్నావు, ఆ చెప్పులు నీకు సైజ్ సరిపోలే, నేను ఇష్టపడి కొనుక్కున్నాం కదా వేసుకుంటే కాళ్ళు నలిగిపోతాయి. అందుకని ఇష్టపడ్డా నీకు అది లైఫ్లోకి రాలేకపోతే ప్లీజ్ వదిలేయండి, ఏం కాదు. ఇంకో చెప్పు వస్తుంది, లేకపోతే చెప్పులు లేకుండా నడవచ్చు హాయిగా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని క్యారీ చేసి నేను ఈ మాట కంటిన్యూషన్ చెప్తాను. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని వాడు ఈ సినిమాలు చూసి అంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎలాగైనా పోనండి, నేను ఒకటే అమ్మాయిని ప్రేమించాను, ఆమెతోనే ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాడు ఇంట్లో. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్ కంగారు పడిపోతుంటారు, మా వాడు ఇంకా పెళ్లి చేసుకోవడా, వాడి జీవితంలో సెటిల్ అవ్వడా, ఈ టైప్లో. సో దేనికి ఆలోచనకి కూడా బానిసైపోయి రోజు 1/2 గంట ఆమెకు ఏదో ఫ్రూటీ అంటే ఇష్టం, ఆ ఫ్రూటీ డబ్బా చూడగానే ఆమె గుర్తుకొస్తుంది. ఈ టైప్లో
ఇంత ఓవర్ ఎమోషనల్గా అంత అవసరం లేదు ఇస్ ద పాయింట్. ఎస్. సో అది మనం ఎమోషనల్ క్యారీ చేసుకుని అది ఏడ్చుకుని ఒక్కో సీన్ చూసినప్పుడు లేకపోతే ఆ సినిమా తనకంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ ఏడుపు, ఈ టైప్లో అవసరం లేదు ఇస్ ద పాయింట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.